సార్ నమస్తే అండి. ఏం సార్ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిదిలి అప్పలరాజుని కలవటానికి ములాఖాత్ కోసం శ్రీకాకుళం వెళ్తే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఈ రోజున 18 సంవత్సరాల పిల్లవాడు భవిష్యత్తు గురించి ఆలోచించే తత్వం చంద్రబాబుకి లేదు, అసలు బుద్ధి ఉందా, గడ్డి తింటున్నాడు ఏం తింటున్నాడు అని చెప్పి కూడా దురుసుగా మాట్లాడటం. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిదిలి అప్పలరాజు కొడుకు గురించే మాట్లాడుతున్నాడు, మరి పక్కన ఎవరైతే చనిపోయిన వ్యక్తి కుటుంబం గురించి కూడా నిజంగా ప్రజల మనిషి అయి ఉంటే ఆ కుటుంబం గురించే మాట్లాడాలి. మరి ఒక పక్కన ఎవరైతే ఇచ్చేసారో, యాక్సిడెంట్ చేశారో వాళ్ళ గురించే మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి తత్వాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు చాలా బాధగా ఉంది. బాధగా అంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ విధానం, అతను మాట్లాడే విధానం చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన అతను కొడుకు ఇతను ముఖ్యమంత్రి చేసి 5 సంవత్సరాలు ఉండి అంతా కాన్స్టిట్యూషన్ అంతా తెలిసుండి ఆ రకంగా ప్రవర్తించటం. అసలు 18 సంవత్సరాలు దాటిన సీది అప్పలరాజు పిల్లోడు అంటావు. సీది అప్పలరాజుకు ఏమైంది? వాడు మంత్రి చేశాడు, బాగానే సంపాదించుకున్నాడు, వాడికి ఏం ఇబ్బంది లేదు. మరి అవకవాడు యాక్సిడెంట్ చేసి చచ్చిపోయిన కుటుంబం ఆ పరిస్థితి ఏంటి? ఆ పిల్లాడికి ఆ తల్లి ఏం పెడుతుంది? రొట్టె నీళ్ళల్లో ముంచి పెడుతుంది. నీకు అదన్నా బుద్ధి జ్ఞానం అదన్నా చూసావా? కనీసం వాళ్ళని పరామర్శించావా? వాళ్ళని ఏమన్నా తర్వాత ఏదైనా కానీ ముందు ఆ కుటుంబం దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. నువ్వు ఫస్ట్ వెళ్ళటం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఆ కుటుంబం దగ్గరికి వెళ్లకుండా నువ్వు అంతా రాజ్యాంగాన్ని ధిక్కరించి నీ ఇష్టం వచ్చినట్టు నీ మోకనేసుకొని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం ఎన్ని గంటల ప్రయాణం చేస్తావు? నీకు ఇచ్చిన టైం ఏంది? నువ్వు వెళ్ళిన గంటలేంది? ఆ వచ్చిన జనమేంది? ఒక లేడీ మహిళా ఎస్ఐ దేనికి వచ్చింది? నీ సెక్యూరిటీకి వచ్చింది. నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? చెప్పాలంటే మేము ఈ విషయంలో తెలుగుదేశం గవర్నమెంట్నే తిట్టాలన్న బాధేస్తుంది మాకు. ఎందుకంటే నిన్న ఆ రకంగా విచ్చలవిడిగా వదిలేస్తాం అంటే అది తెలుగుదేశం గవర్నమెంట్ తప్పు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే నీకు పర్మిషన్ ఇచ్చిన టైంలో నిన్ను పంపించాలి, మొత్తం వాళ్ళు కట్టుదిట్టం చేసి నిన్ను ఏడ ఆగనీయకుండా. మీరు వాళ్ళు అట్లా నీకెందుకు భద్రత కల్పించి మీరు నీకు ఎందుకు చేశారో మాకే బాధేస్తుంది. ఆ అమ్మాయి ఆ లేడీ ఎస్ఐని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆ అమ్మాయిని ఎస్ఐ ఉండి ఆ అమ్మాయికి మరి ఫుల్ పవర్ ఇస్తే నేను కాల్చిపారేయాలి. అసలు మీ జనాన్ని కుక్కలను కాల్చినట్టు కాల్చేయాలి. ఒక రౌడీ మోకని వేసుకొని పోయి నీ వచ్చిన నీ అభిమానులా ఒక రౌడీ మోకని నువ్వు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసే రౌడీ మోకని ఎమ్మటేసుకొని పోయి ఆ లేడీ ఎస్ఐని ఆ రకంగా ప్రవర్తించావు. నిన్ను వదిలిపెడతామే తప్పు చెప్పాలంటే. నువ్వు చంద్రబాబు గడ్డి తింటున్నాడా అని అడుగుతావా? నువ్వేం తింటున్నావు? నువ్వు గడ్డి తింటున్నావా లేకపోతే ఆ ఎగ్ పప్పులు తినే బతుకుతున్నావా? ఇంకా కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు తిన్నావు, ఇప్పుడు కూడా ఎగ్ పప్పులే తిని బతుకుతున్నావా? ఏం తింటున్నావు? తినేవాడు అంతేనా మాట్లాడేది? ఆ ప్రెస్ మీట్ ఏంది? అది ఏంది? సీది అప్పలరాజుకి ఏమైందని నువ్వు పరామర్శించడానికి పోయావు? వానికి ఏమైంది? ఇంకా 10 రోజులు జైల్లో ఉంటాడు, బెయిల్ వస్తుంది. నువ్వు 16 నెలలు చేసినాడు, నీకు రాలేదా బెయిల్? అట్లానే వానికి వస్తుంది బెయిల్, బయటకు వస్తాడు. ఏమైంది? నువ్వు దెబ్బతిన్న కుటుంబాన్ని పరామర్శించు, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయి. ఆ తల్లి ఆ పిల్ల వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎవరు దిక్కు? వాళ్ళు ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? యాక్సిడెంట్ చేసి సీది అప్పలరాజు కొడుకు కంటే సీది అప్పలరాజు దారుణమైన నేరం చేశాడు. ఇంకొక కుటుంబాన్ని బలి చేశాడు. ఇంకొక అమాయకుడైన వాడిని తీసుకెళ్ళి అతని అనుచరుడు కొడుకంట మాకైతే తెలియదు, అతన్ని తీసుకెళ్ళి అతను ఏమీ తెలియని అతన్ని తీసుకెళ్ళి అతను నేరం చేశాను అతని జైల్లో పెడతాం. అది క్రైమ్ కదా, అది దారుణమైన క్రైమ్. దానికే సీది అప్పలరాజుని అరెస్ట్ చేశారు. మళ్ళీ కనీసం అతను చచ్చిపోయాడో బతికున్నాడో, కొడుకు యాక్సిడెంట్ చేశాడు, అతన్ని ఒక అంబులెన్స్ పిలిపించి ఫస్ట్ ఎయిడ్ చేసి అతని ముందు హాస్పిటల్ అయితే అతను డాక్టర్ కింద వాడు మనిషి. అసలు ఆ సీది అప్పలరాజు అనేవాడు వాడు డాక్టర్ చదివాడు అంటున్నాడు. మరి డాక్టర్ కనీసం మానవత్వం ఉంటుంది కదా. ఏమైంది? కేసులు అయితే ఏమైంది? ఇప్పుడు అవ్వలేదా? ఇప్పుడు అనుభవించట్లేదా? కేసులు అవుతాయి. అయితే ఏమైంది? తన కొడుక్కి కేసు అయింది. యాక్సిడెంట్ అంటే సహజంగా అదేదో జరిగింది, యాదృచ్ఛికంగా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. అది ఎవరు కావాలని చేశాడని ఎవరు అనరు. కానీ చేసిన దానికి సానుభూతి నువ్వు దానికి బలైన కుటుంబానికి చేయాల్సింది పోయి నువ్వు బలి చేసిన కుటుంబానికి పరామర్శించడానికి పోయి నీ మేర్బాణి చూపించుకుంటావు. నీ జనాలు చూసి చాలా దారుణం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. నిన్ను క్షమించరు ప్రజలు. సార్ మరో పక్కన అదేవిధంగా అతని గురించే మాట్లాడుతూ సిదిలి అప్పలరాజు గురించి మాట్లాడుతూ ఈ రోజున సిదిలి అప్పలరాజు అనే వ్యక్తి మహోన్నత స్థాయిలో నిలబడిన వ్యక్తి, కింద కేటర్ నుంచి కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఇక్కడ లోకేష్ కూడా కష్టపడి రాకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకున్నారు. కానీ సిదిలి అప్పలరాజు అలా కాదు, కష్టపడి నేర్చుకున్న వ్యక్తి అని చెప్పి కూడా మాట్లాడుతాను. సార్ దాని మీద మీ ఉద్దేశం ఏంటి? సీది అప్పలరాజు కష్టపడి వచ్చాడా? లోకేష్ కష్టపడలేదా?
సీది అప్పలరాజు కష్టపడి ఒక జనం బాధలు ప్రజల బాధలు తెలిసిన మనిషి అనేవాడు పోయిన అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? 70 సంవత్సరాల వయసు గల ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు ఏం మాట్లాడాడు? సీది అప్పలరాజు అనే ఎదవా వాడు మనిషి అంటారా? వాడికి నువ్వు సపోర్ట్ చేస్తావు. వాడు ఈది రౌడీకి ఎక్కువ చెప్పాలంటే, స్టేట్ డాక్టర్కి తక్కువ, ఈది రౌడీకి ఎక్కువ. వాడు అట్లా ప్రవర్తించాడు. వాడేటా డాక్టర్? వాడేం కష్టపడి చదివాడు? మీకు కావాల్సిన రౌడీని తయారు చేసుకున్నావు. నువ్వు రౌడీలకి ఎమ్మెల్యేలు ఇచ్చావు. నీ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ఎవరు? మొత్తం రౌడీలే. మంచోడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడిని చూపి. వాళ్ళు మాట్లాడే మాష కానీ మేము కడుపు మండి మాట్లాడుతున్నాం ఇవాళ. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ సభ్యత మనిషి మాట్లాడలేవు. నువ్వు మాట్లాడిన తర్వాత కడుపు మండి ఆవేశంతో నీ ప్రవర్తనకి అట్లా మాట్లాడాల్సి వస్తుంది. మరో పక్కన ఏదైతే ఎవరైతే చనిపోయిన వ్యక్తి గురించి కూడా మాట్లాడుతూ అతనికి 45 సంవత్సరాలు వచ్చేవి, అన్నీ అయిపోయినవి, ఈ రోజున చనిపోతే ఏమైంది, ఇక్కడ 18 సంవత్సరాల పిల్లడు ముక్కు మొహం ఏమీ తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాం. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి 45 సంవత్సరాలు దాటితే ఏమి అవన్నీ అయిపోయినట్లా సార్? అసలు మరి నీకు అయిపోయినాయి కదా జగన్మోహన్ రెడ్డి, నీకు 45 అయిపోలేదా? నీకు 50 సంవత్సరాలు వచ్చినాయి కదా దగ్గర. మరి నీకు కూడా అన్నీ అయిపోయినాయి కింద. మరి నీకెందుకు ఈ ఎంపర్లాట, ఈ పాకులాట? 50 సంవత్సరాలు అయిపోతే అన్నీ అయిపోయినట్టేనా? 45 సంవత్సరాలకు అయిపోతే ఆ కుటుంబానికి దిక్కెవరు? నీకు అది తెలియలేదా? 45 సంవత్సరాలు అయిపోతే మనిషి చచ్చిపోతాడు. 45 సంవత్సరాల నాడు చచ్చిపోతాడు, 100 సంవత్సరాల నాడు చచ్చిపోతాడు, 80 సంవత్సరాల నాడు చచ్చిపోతాడు, ఆయుష్ పోయినాడు చచ్చిపోతాడు. కానీ ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆ చనిపోయిన అతను. ఆ కుటుంబానికి ఆధారం అతనే. ఆ తల్లి చూస్తే అమాయకురాలుగా ఉంది, అతని తల్లి చూస్తే వృద్ధాప్యంలో ఉంది, అతని భార్య ఉన్న అమాయకురాల్లాగా ఉంది. పైపెచ్చు ఆ మనిషికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇచ్చి సీది అప్పలరాజు ఇంట్లో పని మనిషిగా రమ్మని అంటాడా? వాడు మనిషా ఎదవా? స్పాట్లో 10 లక్షలు ఇచ్చి ఆమెకి చేసి జరిగిపోయింది ఏదో జరిగిపోయిందమ్మా అని ఆమె కాళ్ళు పట్టుకొని ఆమె క్షమాపణ చెప్తే ఎట్లా ఉండేది? వాడు 10,000 ఇచ్చి నా ఇంటికి పని మనిషికి రా, నేను నిన్ను జీవితాంతం పోషిస్తానంటాడా? వాడు అంత ఎదవలను పెట్టుకొని నువ్వు అటువంటి వాడు కాబట్టి నీ పార్టీలో ఉండాలి అంత ఎదవలుగా ప్రవర్తిస్తున్నారు. అది అంతేగాని నీ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇప్పటికే సహించట్లా. వచ్చే ఎలక్షన్లో నువ్వు పాదయాత్ర అంటున్నావు కదా, 2027 పాదయాత్ర మొదలుపెట్టు. నీకు బుద్ధి అప్పుడే చెప్పకపోతే అప్పుడు అడుగు. మాలాంటి వాళ్ళని ఎవరు మాకు సాగు తెగబడి ఉన్నాం. గ్యారంటీగా నిన్ను ఎదుర్కొని నీ పాదయాత్ర కింద చంద్రబాబు నాయుడు గారి కింద ఎవరు వచ్చినా మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే మాకు అంత కడుపుమండి. నువ్వు ఏ మంచి చేసావని పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజలకు చేస్తావు? ప్రజలను మళ్ళీ మోసం చేస్తావా? ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఎన్నిసార్లు నమ్ముతారు ప్రజలు? నువ్వు చేసిన దురాఘాతాలకి నిన్ను గ్యారంటీగా ఎండగడతాం. నిన్ను అడుగు కూడా వేయనీయం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అసలు నీ పరామర్శ యాత్ర ఎట్లా ఉందంటే, శవం కనపడాలి నీకు. ఆ శవం ఎవరిదైనా ఎటువంటి వాడిదైనా పర్లేదు, వాళ్ళు రౌడీలైనా గొండాలైనా పర్లేదు. తెనాల్లో ఒక రౌడీల్ని పరామర్శించడానికి పోయి వాళ్ళ రౌడీల్ని పోలీసులు కాకపోతే వాళ్ళ పరిధికి మించి కొంచెం హింసించారు. వాళ్ళు వాళ్ళేమే సాధు జంతువులు కాదు, మామూలు మనుషులు కాదు. వాళ్ళు కరడు కట్టిన గంజాయి బ్యాచి. వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలను బట్టి వాళ్ళు పోలీసులకు కూడా కడుపు మండి కొంచెం వాళ్ళు శృతి మించి పబ్లిక్గా హింసించారు. కొంచెం వాళ్ళని హింసపెట్టి ఉండొచ్చు శారీరకంగా. దానికి నువ్వు వాళ్ళని పరామర్శించడానికి పోయావు. ఇటు చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు కరడు కట్టిన నేరస్తులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేవాడు ఎలక్షన్ బూత్లో పోయి అంతమంది సెక్యూరిటీ అంతమంది ఉండగా బాక్సును బగలు కొట్టి, ఓట్ల బాక్సును బగలు కొట్టి వాడు ప్రజల మీద తిరగబడి అంత దౌర్జన్యం చేసినోడిని వాళ్ళని పరామర్శించడానికి పోయావు. నీ హయాంలో పిన్నెల్లి సోదరులు మామూలుగా అరాచకం చేశారా? మాచారు పల్నాడు ఏరియాలో వాళ్ళు ఎన్ని హత్యలు చేశారు, ఎంత దారుణాలు చేశారు. అంత దారుణాలు చేసిన వాళ్ళని పరామర్శించడానికి పోయావు. వాడు కాకాని గోవర్ధన్ రెడ్డి వాడు ఫైళ్ళు తగలబెట్టి వాడు దొంగతనం చేస్తే వాడిని పరామర్శించడానికి పోయావు. ఇక్కడ చూస్తే ఈ దొంగలను పరామర్శించడానికి పోయి ఎక్కడ పోయినా నువ్వు దొంగల్ని రౌడీల్ని వీళ్ళని పరామర్శించడానికి పోతావా? విజయవాడలో వాడు కృష్ణలంకలో వాడు పెద్ద ఫ్రాడ్, మామూలు ఫ్రాడ్ కాదు, వాడు పెద్ద రౌడీ. వాడిని ఆ సిఐ కాకపోతే అతను పరిధి దాటి అతను చేయటం అనేది కొంచెం కాన్స్టిట్యూషన్ అధిగమించి అతను చేయటం తప్పు. కానీ లేకపోతే వాడికి పడ్డ శిక్ష చాలా తక్కువ. వాడిని ఇంకా దారుణంగా చంపాలి. పబ్లిక్గా ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పు ఉండేది కాదు. అట్లాంటి నేరాలు చేసినాడు. వాడికి ఒత్తాసు పలుకుతుంది మీ పార్టీ. మీరంతా రౌడీలకి వీళ్ళకే అండగాస్తారా? అంత తప్పితే మీరు మంచి వాళ్ళకి మంచిగా ఇక మాట్లాడరా? అంటే రౌడీయజాన్ని పోషించి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రావణ కష్టం చేద్దాం అనుకుంటున్నారా? రౌడీలనే పెంచుతారా? చెప్పండి. ఎంత పెద్ద రౌడీ అయితే అంత పెద్ద రౌడీకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, ఎంత పెద్ద అయితే అంత పెద్దవాడికి ఎంపీ ఇస్తాం అని చెప్పి బోర్డు వేయండి. ఇక మీ బోర్డు అదే.
వడ్ల పార్టీ అని ఆల్రెడీ పెట్టారు. ఇంకా ఏమన్నా టైటిల్స్ పెట్టుకొని అరాచకంతో రాండి, ప్రజలు తిరిగి తన్నిన దాకా ఇట్లానే ప్రవర్తించండి.